అసెంబ్లీలో గందరగోళం. కాసేపట్లో సభకు టీ ముసాయిదా బిల్లు. టీ బిల్లును గట్టెక్కించే పనిలో దిగ్విజయ్. గవర్నర్ను కలిసిన డిగ్గి రాజా. బ్లాక్లో టీటీడీ సేవా టికెట్ల విక్రయాలు. దళారిని అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు. పార్క్ చేసిన లారీలు మాయం. వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న యజమానులు. విభజన ముసాయిదా బిల్లును విమానంలో తెస్తారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు టీఆర్ఎస్ పక్షనేత హరీష్ రావు. బిల్లును విమానంలో తీసుకురాకుండా ఎడ్లబండిలో తెస్తారా అంటూ కౌంటర్ ఇచ్చారాయన. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచినప్పుడు స్పీకర్ యనమలను వైజాగ్ నుంచి విమానంలో రప్పించలేదా అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ఆయన గత చరిత్రను మర్చిపోయి ఏది పడితే అదే మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. విమానంలో తెలంగాణ బిల్లు తెస్తారా అంటుండు. విమానంలో లేకపోతే ఎట్ల బండ్లు తేవాలనా? ఢిల్లీకి వెళ్ళి ఎట్లా వస్తుందండి? ఢిల్లీకి వెళ్ళి విమానంలో రాకపోతే ఏమో ఎట్ల బండ్లు తెస్తారా? ఇంక దేంట్లో తేవాలి? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు, ఇలా తెలంగాణ బిల్లు విమానంలో వస్తే అంత బాధపడుతున్నవే, నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్షనిచ్చిన ఎన్టీ రామారావు గారి మీద ఆ రోజు చెప్పులేయించి ఎన్టీ రామారావును వెన్నుపోటు పడిచి దొడ్డిదారిన గద్దెనెక్కినప్పుడు ఇదే శాసనసభలో అర్జెంటుగా నీ బల నిరూపణకు అవసరమైనప్పుడు ఆ రోజు నువ్వేం చేసినావు? ఆనాటి శాసనసభాపతి యనమల రామకృష్ణుడు గారు తునిలో ఆయన నియోజకవర్గంలో ఉంటే ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ పెట్టి తుని నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నంలో 1995 సంవత్సరంలో ప్రత్యేక విమానం ద్వారా యనమల రామకృష్ణుడు హైదరాబాద్ తీసుకొచ్చి నీ మామను వెన్నుపోటు పడిచినాడు. ప్రత్యేక విమానం నీకు అడ్డం రాలేదా అని అడుగుతా ఉన్నాను. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీ పార్టీ నేతల మధ్య టికెట్ల పోరు మొదలైంది. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. తాజాగా మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్ల మధ్య విభేదాలు కార్యకర్తలు తన్నుకునేంత తారాస్థాయికి చేరుకున్నాయి. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీ నేతల మధ్య రచ్చకెక్కిన విభేదాలకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరింది. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీ రథసారథులైన జ్యేష్ఠ రమేష్, జోగి రమేష్ల మధ్య ఆధిపత్య పోరాటానికి సమైక్య ర్యాలీ వేదికైంది. ఇరు వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు తీశారు. అంతేకాదు, మధ్యలో తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకునేందుకు కార్యకర్తలను గుసిగొల్పడంతో ర్యాలీ కాస్త రచ్చరచ్చైంది. జ్యేష్ఠ, జోగి మధ్య వార్ మైలవరం టికెట్ కోసమేనని తెలుస్తోంది. వైఎస్ఆర్సీ పార్టీ ఆవిర్భావం నుంచి జ్యేష్ఠ రమేష్ మైలవరం నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యేష్ఠ ఈసారి వైఎస్ఆర్సీ పార్టీ టికెట్ తనదేననే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీలోకి ఎంట్రీ ఇచ్చిన జోగి ఇప్పుడు పోటీ అయ్యాడు. అంతేకాదు, ఇద్దరిని నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తలుగా నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పార్టీ పిలుపుతో చేపట్టిన సమైక్యాంధ్ర ర్యాలీలో విభేదాలు బట్టబయలయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తుంటే ఇప్పుడొచ్చిన నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు జ్యేష్ఠ రమేష్. పార్టీ ఇమేజ్ కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు జ్యేష్ఠ. కారిగా కొంతమంది ఎక్కడైతే వెళ్తుండగా అక్కడ జనం చేరడానికి సిద్ధపడతారు. అలాగే చాలా మంది, ఎందుకంటే మేము 4 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తాం, కొత్తగా చాలా మంది వస్తూ ఉన్నారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కూడా మేము కాదనేది లేదు. మాకు ఆధిపత్యం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే దాన్ని మేము ఫాలో అవటం తప్ప మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంగా ఆ జెండా కింద పనిచేయటమే తప్ప మాకు ఇంకొక ఆలోచన ఉండదు. ఏదో చిన్న సంఘటనలు ఉంటాయి, దాన్ని వేరే రకంగా మనం చిల్లల పాలనగా తీసుకొని దాన్ని పార్టీకి నష్టపడేలాగనో, లేకపోతే కొంతమంది ఉంటారు సహజంగా రాజకీయాల్లో. ఒకరిద్దరు చేసిన తప్పుకి అది పార్టీకి మంచిది కాదు. అది పార్టీకి మేము ఒప్పుకోవాలి. ఏదైనా ఉంటే మేము ఖండిస్తాం. ఈ గొడవను చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్న జోగి రమేష్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవంటున్నారు. అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ కాదు. మేమంతా ఒక కుటుంబం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పిలుపిస్తే ఆ పిలుపు మేము చేస్తాం. ఎందుకంటే వాళ్ళ సమైక్య రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పిలుపుని అందుకుని ఈరోజు సమైక్య శంకారామం సమైక్య ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో ఏదైనా చిన్న మా కార్యకర్తలు చిన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా అది సరి చేసుకున్నాం. అంతేగాని దాన్ని ఎక్కడా కూడా భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి. మేమంతా ఒకటే, ఎవరైనా కానీ మేమందరం కూడా పార్టీలో సైనికులమే. ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వైఎస్ఆర్సీ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో నడవనుంది? 4 రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు, పరిస్థితులు సమీకరణలు మారొచ్చు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ వాదాన్ని బలపరుస్తున్నాయి. 2 సార్లు యూపీఏ ప్రభుత్వానికి మెజార్టీ స్థానాలను అందించిన ఏపీ మరోసారి ప్రధాని పదవిని నిర్ణయించడంలో కీలకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనేది స్పష్టం కానప్పటికీ చాలా పార్టీలు జాతీయ స్థాయిలో పొత్తు రాజకీయాలపై అప్పుడే దృష్టి సారించాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. ముందుగా కర్చీఫ్ వేసేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీ పార్టీ బీజేపీ వైపు చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మతతత్వ పార్టీలకు దూరమని చెప్పుకునే వైఎస్ఆర్సీ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తుకు తహతహలాడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మధ్య మోడీ పాలనను, ఆయన నాయకత్వాన్ని మెచ్చుకున్న జగన్ ఈ మేరకు సంకేతాలిస్తే 2 రోజుల క్రితం పరిణామాలు మరింత బలం చేకూర్చుతున్నాయి. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అరుణ్ జైట్లీతో జగన్ సుమారు గంటన్నర పాటు మంతనాలు జరపడం చూస్తుంటే వైఎస్ఆర్సీ దృష్టి బీజేపీపై పడిందా అనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. బీజేపీతో పొత్తు విషయాన్ని ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. పొత్తుల విషయాన్ని ఇప్పుడే నిర్ణయించలేమంటున్న ఆ పార్టీ నేతలు ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టే పొత్తులుంటాయంటున్నారు. These are all policy matters. After elections, కేంద్రంలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అనేది సడన్గా మీరు అడిగితే చెప్పేసేటువంటి అంశం కాదు. ఆ రోజున్న పరిస్థితులు అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలు. రాజకీయాల్లో పరిస్థితులను బట్టి సమీకరణలు మారుతూ ఉంటాయి. వైఎస్ఆర్సీ కూడా తన స్టాండ్ను మార్చుకుని కమలంతో జతకట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ డిమాండ్లను ఒప్పుకునేంత వరకు సభలో పోరాడతామన్నారు విపక్ష సభ్యులు. సమైక్య తీర్మానం తర్వాతే మరే ఇతర అంశమైన చర్చించాలని వైఎస్ఆర్సీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రం సమైక్యంగా ఉంచడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు టీడీపీ సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు. అసెంబ్లీకి విభజన ముసాయిదా బిల్లు వచ్చింది కాబట్టి వెంటనే చర్చించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ పక్ష నాయకుడు ఈటల రాజేందర్. అందరినీ దిగజార్చారు, నేను ఏదో చేశాను, అద్భుతాలు చేశానని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తనే ఈ రాష్ట్రాన్ని దిగజార్చాడు, రాజకీయాలలో దిగజార్చాడు. రాష్ట్రం ఈ స్థితికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు టైఅప్ అయ్యి ఈ రాష్ట్రాన్ని పరిస్థితికి దిగజార్చారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఈ రోజు కూడా మేము సమైక్య తీర్మానం పైన పట్టుబడతాం, ఆ తీర్మానం చేసిన తర్వాతనే వేరే చర్చలకు ఏదైనా అనుమతిస్తామని చెప్పి కూడా మేము స్పీకర్ గారిని డిమాండ్ చేస్తాం. ఆ రకంగానే హౌస్లో ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ను కాపాడుకుంటాం. ఇవాళ తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే తగిన మూల్యం చెల్లిస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవడం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నాం. కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. 130 రోజులు పైగా కోట్లాది మంది పిల్లలు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. ప్రజల కోసం, సమైక్య ఆంధ్ర కోసం మేము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర కేంద్రం ఇది రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఆర్టికల్ 3 ద్వారా కేంద్రానికి సంబంధించిన సంపూర్ణమైన అధికారం అనే విషయం మర్చిపోవద్దు. ఇప్పటికే దేశం లెవెల్లో క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాత, దానికి ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత, ప్రెసిడెంట్ గారు శాసనసభకు పంపిన తర్వాత ఇక్కడ కావాల్సింది ఓటింగ్ కాదు, ఇక్కడ కావాల్సింది అన్ని పార్టీల అందరి సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకునేటువంటి సభ తప్ప ఇక్కడ ఓటింగ్ కానీ దేనికి కానీ ఆస్కారం లేదనే విషయం ముఖ్యమంత్రి గారు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. 40 రోజులు ఇచ్చినా, 4 సంవత్సరాలు ఇచ్చినా ఇవాళ బిల్లు వచ్చింది కాబట్టి
ఇలా సభ నడుస్తూ ఉంది కాబట్టి తక్షణమే తీసుకోవాల్సిన సాంప్రదాయం ఉంటుంది. అది సభా మర్యాద, సభా సాంప్రదాయం. ఏపీ ఎన్జీఓ సంఘం నిలువున చిలిపోయింది. అశోక్ బాబుకు వ్యతిరేకంగా 11 యూనియన్ల సభ్యులు తిరుగుబాటు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అశోక్ బాబు సమైక్య ఉద్యమాన్ని, ఉద్యోగుల ప్రయోజనాలను నీరుగార్చారని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అశోక్ బాబు ప్యానెల్ని ఓడిస్తామని శపథం చేస్తున్నారు ఉద్యోగులు. సమైక్య ఉద్యమ సారథిగా లైమ్లైట్లోకి వచ్చిన అశోక్ బాబుకు ఎదురుగాలి వీస్తోంది. ఏకపక్ష నిర్ణయాలతో సమైక్య ఉద్యమాన్ని ఆయన పక్కదారి పట్టించారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. అటు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. అశోక్ బాబును వచ్చే ఎన్నికల్లో ఓడించడమే ధ్యేయంగా ఏపీ ఎన్జీఓలకు చెందిన 11 యూనిట్ల సభ్యులు ఒక్కతాటిపైకి వచ్చారు. 2013 జూన్ 29న అశోక్ బాబు ఏపీ ఎన్జీఓ సంఘానికి అధ్యక్షుడిగా తాత్కాలికంగా అడ్హక్ కమిటీలో ఎంపికయ్యారు. గుంటూరు, విజయనగరం ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించి కేసు కోర్టుకు వెళ్లడంతో స్టేట్ బాడీని తాత్కాలికంగా ఎన్నుకున్నారు. అయితే ఈ 6 నెలల కాలంలో అశోక్ బాబు నియంతలా మారారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి మొత్తం 16 శాఖల్లో 850 ఓట్లున్నాయి. ఇందులో 11 శాఖలకు చెందిన ప్రతినిధులు నాంపల్లిలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. అశోక్ బాబుకు వ్యతిరేకంగా ప్యానెల్ సిద్ధం చేశారు. ప్రకాశం, చిత్తూరు, హైదరాబాద్, తూర్పుగోదావరి, కడప, అనంతపురం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అశోక్ బాబును వచ్చే ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో ఓడించాలని తీర్మానించారు. ఎవరికి తెలియకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఎగ్జిక్యూటివ్లో మేము వ్యతిరేకించడం కూడా జరిగింది. కానీ ఆల్ ఆఫ్ ద సడన్గా బ్యాక్ డేట్తో వేసుకుని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి అశోక్ బాబు మీద ప్యానెల్ వేస్తాం. ఇప్పటికే మా దగ్గర 12 జిల్లాలు సుముఖంగా ఉన్నాయి. ఇక 4 జిల్లాలు అవి కూడా వస్తాయి. అశోక్ బాబు ప్యానెల్ వేయడానికి మనిషి కూడా ఉండడు. ఆయన ప్యానెల్ వేయడు. ఏమన్నా ఉంటే రాజకీయాల్లోకి పోవాలి తప్ప ఏపీ ఎన్జీఓ సంఘానికి అధ్యక్షుడిగా పనికిరాడని కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి చేరిన రెండో రోజే అసెంబ్లీని ముట్టడిస్తామన్న అశోక్ బాబు విజయవాడ ఎందుకు వెళ్లారని నిలదీస్తున్నారు ఉద్యోగులు. దిగ్విజయ్ సింగ్ ను అడ్డుకోవడంలోనూ, సమైక్య రాష్ట్ర ప్రయోజనాలను ఎక్స్పోజ్ చేయడంలోనూ, అటు ఉద్యోగుల ప్రయోజనాలను నెరవేర్చడంలోనూ అశోక్ బాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. చివరకు ఐఆర్, హెల్త్ కార్డుల విషయంలోనూ ఉద్యోగులను అశోక్ బాబు నిరాశపరిచారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో మా అశోక్ బాబు గారు మరి ఉద్యోగుల యొక్క డిమాండ్లను పక్కన పెట్టేసేసి వాటిని ఏ స్థాయిలో తీయకుండా ప్రధానంగా ఈరోజు మాకు హెల్త్ కార్డు సమస్య చాలా దారుణంగా ఉంది. 31వ తారీఖు లోపల హెల్త్ కార్డు తీసుకోలేకపోతే వాటిని మాకు కార్డులు లేవు. ఈ విధంగా ప్రభుత్వం మాకు తెలియకుండా జీవోలు ఇస్తూ ఉంటే వాటిని వ్యతిరేకించి మాట్లాడకుండా వీనా రైడింగ్ మీద పోతా ఉన్నారు. అశోక్ బాబు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా పనికిరారని మండిపడ్డారు ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘాన్ని వదిలేసి రాజకీయాలు చేసుకోవాలని అశోక్ బాబుపై విమర్శలు కురిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. గురువునే బురిడీ కొట్టించిన ఘనత అశోక్ బాబుదని అసహనం వ్యక్తం చేశారు పలువురు. ఏపీ ఎన్జీఓలైన గోపాల్ రెడ్డి, సుబ్బరామన్, సూర్యనారాయణ, బషీర్ వీరంతా అశోక్ బాబుపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. టీటీడీలో మరో కుంభకోణం వెలుగు చూసింది. సేవా టికెట్ల విక్రయాల అక్రమాలు బయటపడ్డాయి. సేవా టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న శివయ్య అనే దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ స్కామ్లో సూత్రధారులు ఎవరో తెలుసుకునేందుకు విజిలెన్స్ అధికారులు శివయ్యను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది.